హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో నేను చాలా మందికి వచ్చే ప్రాబ్లం బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ వేసిన తర్వాత మనకి చూడండి ఇలా చంక పాయింట్ దగ్గర వచ్చేసి ప్లస్ సింబల్లా రావాలి. ఇలా రాకున్నట్టు హెచ్చుతగ్గులు అయ్యే ఛాన్స్ అయితే చాలామంది చేసుకుంటారు. ఇలా ఎందువలన అవుతుంది, మనం ఇలా కాకున్నట్టు బిగినర్స్ అయినా సరే ఏ టిప్స్ పాటించాలి అని మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో పూర్తిగా చూసారనుకోండి మీకు లైఫ్లో ఈ ప్రాబ్లం అయితే అస్సలకి రాదండి. అందుకోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ నాకు చేయడానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లు ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మనం హెచ్చుతగ్గులు రాకున్నట్లు మనం బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి, అసలు ఏ ప్లేస్లో మనం చెక్ చేసుకుంటే ఈ ప్రాబ్లం రాకున్నట్లు ఉంటుంది అనేది మీకు చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్టు చూడండి. ముందుగా నేను ఇక్కడ చూడండి ఇలా మనం క్రాస్ పట్టి మొత్తం స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఇలా ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా రావడం కానీ లేదంటే బ్యాక్ పార్ట్ ఎక్కువగా రావడం కానీ అయిపోతే కనుక మనకి మొత్తం మీకు ఆ ప్లేస్లో వచ్చేసి ప్లస్ సింబల్ రాకున్నట్లు హెచ్చుతగ్గులు వస్తుంది. మెయిన్ మనం ఇక్కడే చూసుకోవాలి. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ ఆల్రెడీ స్టిచ్చింగ్ చేశాను, ఫ్రంట్ పార్ట్ డాట్ కూడా స్టిచ్ వేసుకున్నాను. ఇలా డాట్ స్టిచ్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత వచ్చేసి మనం ఈ బ్యాక్ పార్ట్ పైన వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టుకోవాలి. కరెక్ట్గా ఈ సైడర్స్ దగ్గర ఈ విధంగా పెట్టుకోవాలి. క్రాస్ పట్టి ఎంత కట్ చేసుకోవాలి, ఒకవేళ బిగినర్స్ తెలియదు అనుకోండి, క్రాస్ పట్టి కటింగ్ చేసుకోవడం కొంచెం మీరు ఒక హాఫ్ ఇంచ్ కానీ ఒక 1 ఇంచ్ కానీ ఎక్కువగానే కట్ చేసుకోండి కటింగ్ చేసేటప్పుడు. అంటే మీకు పర్ఫెక్ట్గా తెలియదు ఇప్పుడు ఏం చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయలేము. అందుకోసం మీరు ఒక 1 ఇంచ్ క్రాస్ పట్టిని ఎక్స్ట్రాగానే కట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూడండి ఫ్రంట్ పార్ట్ పైన వచ్చేసి హాఫ్ ఇంచ్ మీరు ఈ విధంగా ఒక మార్క్ అనేది పెట్టేసుకోండి. ఓకేనా, ఇలా హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ పెట్టుకున్న తర్వాత చూడండి మనకి ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే వస్తుంది కదా. ఇక్కడ ఇలా ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చూడండి మనకి కరెక్ట్గా ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటాం కదా. మనం స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు ఈ ప్లేస్ని కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని రైట్ సైడ్ మీద వచ్చేసి ఈ ఉక్సుల పట్టి వైపు రెండు కూడా అని గుర్తుండడానికి ఆపోజిట్లో చూడండి ఈ విధంగా ఒక మార్క్ అనేది పెట్టేసుకోండి. ఓకేనా, ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను మీకు ఒకటైతే చూపిస్తానండి. ఇలా లైనింగ్ క్లాత్ని కూడా ఈ విధంగా పెట్టుకుని చూడండి ఈ ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ ఇప్పుడు మనం కరెక్ట్గా బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారమే కటింగ్ చేసుకున్నాము అనుకోండి, మనం వచ్చేసి ఒరిజినల్ క్లాత్ని వచ్చేసి ఒక 1 ఇంచెస్ ఎక్స్ట్రానే కట్ చేసుకోండి. ఓకేనా, లేదంటే 1 ఇంచెస్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకునే సరిపోతుంది. లైనింగ్ క్లాత్ వచ్చేసి మనం పర్ఫెక్ట్ మెజర్మెంట్తో కట్ చేసుకుని మెయిన్ క్లాత్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఆ తర్వాత వచ్చేసి చూడండి వీడియోలో చూసినట్లు మనం ఈ యొక్క మెయిన్ క్లాత్ని ఒక 1/2 ఇంచెస్ క్లాత్ లోపలి వైపుకు ఫోల్డ్ చేసుకుని లైనింగ్ క్లాత్ మీద హాఫ్ ఇంచ్ ఖర్చుతో మనం స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, చూడండి మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను. కరెక్ట్గా ఇలా ఆపోజిట్లో ఉంది కదా, ఈ ఒరిజినల్ క్లాత్ వచ్చేసి ఒక 1/2 ఇంచెస్ ఫోల్డ్ చేసి ఈ విధంగా కరెక్ట్గా నేను ఇక్కడ స్టిచ్చింగ్ అయితే వేసుకుని వస్తున్నాను. ఇక్కడ గమనించుకున్నట్లయితే మనం లైనింగ్ క్లాత్లో వచ్చేసి హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకుంటూ స్టిచ్ చేస్తున్నాను. మీరు స్కిప్ చేయొద్దు, స్కిప్ చేస్తే మీరు టాపిక్ అనేది మిస్ అవుతారు. ఓకేనా, ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత చూడండి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఓకేనా, మనకి ఫినిషింగ్ అనేది అంతే చక్కగా అయితే వస్తుంది. ఇలా కరెక్ట్గా ఆపోజిట్లో మనం ఈ విధంగా పెట్టుకున్నాం కదా, ఈ విధంగా మనం రెండింటిని కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూడండి ఒక దాని మీద ఒకటి ఈ విధంగా పెట్టుకుంటున్నాను. ఓకేనా, నేను ఇక్కడ ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ వేయలేదండి, మీకు కావాలంటే ఒరిజినల్ క్లాత్కి కూడా లైనింగ్ వేయండి. ఓకేనా, ఇక్కడ నాకు స్టిఫ్గా ఉంది క్లాత్ అని ఏం వేయట్లేదు. ఇలా మనం క్రాస్ పట్టిని ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం. ఓకేనా, ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు చెక్ చేసుకోవాలి. ఇక్కడ కటింగ్ చేసినప్పుడు ఎంత పర్ఫెక్ట్గా అయినా కట్ చేసుకోండి. స్టిచ్చింగ్లో ఇక్కడ మీరు ఏమైనా మిస్ చేశారనుకోండి మీకు అక్కడ ప్లస్ సింబల్ అనేది అస్సలకి రాదు, సైడ్ జాయింట్ మొత్తం పాడైపోతుంది. అలా చేసుకోకున్నట్టు మనం ఇక్కడ వచ్చేసి చూడండి మనకి ఈ ప్లేస్లో వచ్చేసి కొలుచుకోవాలంటే ఇక్కడ కొలుచుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా ఏం ప్రాబ్లం అయితే లేదు. మనకి మెయిన్ సైడర్స్ దగ్గర వచ్చేసి కరెక్ట్గా రావాలి. అయినా కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 3.5 ఇంచెస్ కదా, ఇక్కడ 3.5 ఇంచెస్ ఉంది. ఇక్కడ చూడండి కరెక్ట్గా ఈ సైడర్స్ దగ్గర చూడండి ఎంత వచ్చింది, 2.5 అయితే వచ్చింది. కరెక్ట్గా 2.5 ఇంచులు ఇక్కడ వచ్చింది కదా, ఇదే 2.5 ఇంచులు ఈ క్రాస్ పట్టి క్లాత్లో ఉందా అని చూసుకోవాలి. చూడండి ఇక్కడ నాకు
కరెక్ట్‌గా ఈ పైన క్లాత్ దగ్గర నుంచి ఇక్కడికి 2.5 ఇంచులు అయితే ఉంది. ఇక్కడ కూడా మనకి 1/2 ఇంచు ఖర్చుల కోసం పోతుంది. ఫ్రంట్ పార్ట్‌లో కూడా 1/2 ఇంచు ఖర్చుల కోసం. రెడీ మనకి 2 ఇంచులు వస్తుంది. అది కూడా మనం ఒకసారి చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్‌గా మెజర్‌మెంట్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? ఇక్కడ 2.5 ఇంచుల దగ్గరికి కరెక్ట్‌గా మార్క్ పెట్టి ఈ ఎక్స్ట్రా ఉండే క్లాత్‌ని కట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు కటింగ్‌లో ఎక్కువగా వచ్చింది అనుకోండి, అంటే ఇప్పుడు 2.5 ఇంచులు రావాల్సిన ప్లేస్‌లో మీకు ఇక్కడ ఒక 3 ఇంచులు ఎక్కువగా వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు కరెక్ట్ షేప్‌తో కటింగ్ చేసుకోవాలన్నమాట. అంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టి ఇక్కడ ఎంతైతే మెజర్మెంట్ వస్తుందో ఆ మెజర్మెంట్ని మీరు ఇక్కడ మార్క్ చేసుకుని క్రాస్ పట్టీని కట్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఇక్కడ పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఒకవేళ క్రాస్ పట్టీ తగ్గింది అనుకోండి, ఇక్కడ మనం 1/2 ఇంచ్ ఫ్రంట్ పార్ట్లో మార్క్ పెట్టుకున్నాం కదా పైకి, మీరు ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ పెట్టేసుకుంటే మనకి సరిపోతుంది అనమాట. అలా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అందుకోసమే మనం కటింగ్ చేసుకున్నప్పుడు క్రాస్ పట్టీ కొంచెం ఎక్కువగానే కట్ చేసుకోండి బిగినర్స్ అయితే. లేదంటే మీరు తక్కువగా కట్ చేసుకుంటే క్లాత్ అనేది మీకు తగ్గిపోతుంది. లేదంటే పర్ఫెక్ట్గా క్రాస్ పట్టీస్ ఎలా కట్ చేసుకోవాలి అని నేను వీడియోస్ బ్లౌజ్ కటింగ్లో ప్రతి ఒక్క బ్లౌజ్లో చెప్తున్నానండి. ఆ ట్రిక్ని పాటిస్తే మీరు పర్ఫెక్ట్గా క్రాస్ పట్టీ అయితే కటింగ్ చేసుకుంటారు. అలా కట్ చేసుకున్నా కూడా స్టిచ్చింగ్లో కూడా మనం దీన్ని కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. మనకి ఈ 2 ఒకటి, ఈ 2 అయితే ఇప్పుడు ఒక దాన్ని మాత్రం నేను స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. ఇలా కరెక్ట్గా పెట్టేసుకున్నాను. ఇలా పెట్టుకుని కరెక్ట్గా ఈ విధంగా క్లాత్ని పెట్టేసుకుని కరెక్ట్గా ఇక్కడ మనం 1/2 ఇంచ్ అయితే మార్క్ పెట్టుకున్నాం కదా పై వైపు, అదే 1/2 ఇంచ్తో నేను ఇక్కడ స్టిచ్ వేస్తున్నాను. ఈ డాట్ ప్లేస్లో లోపల వైపుకు క్లాత్ పెట్టేసుకుని నీట్గా 1/2 ఇంచ్తో నేను ఇక్కడ స్టిచ్ వేస్తున్నాను. ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత కూడా ఒకటి చెక్ చేసుకోవాలండి, అందుకే నేను చూపిస్తున్నాను. కరెక్ట్గా ఇక్కడ స్టిచ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి మనకి ఒక 1/2 ఇంచెస్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఓకేనా? ఆల్రెడీ మనం ఫోల్డింగ్ అయితే చేసుకున్నాం కదా, ఇలా ఫోల్డ్ చేసుకున్నట్లయితే కరెక్ట్గా ఇక్కడ ఎక్స్ట్రా ఉండే క్లాత్ని కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసి ఇక్కడ మనం 2 ఇంచెస్ ఖర్చుల కోసం పెట్టుకుని ఉంటాం కదా, 2 ఇంచెస్ దగ్గరికి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్లో కూడా 2 ఇంచెస్ ఖర్చుల కోసం వదిలేసిన తర్వాత చూడండి ఇలా పెట్టి చూసుకోండి. ఓకేనా? చూడండి ఇక్కడ ఏమైనా హెచ్చు తగ్గులు వచ్చిందా అని ఇప్పుడే చూసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్లో ఏమైనా కొంచెం అంటే ఒక గీత అలా ఏమైనా ఎక్స్ట్రాగా వచ్చింది అంటే దాన్ని మనం నీట్గా కట్ చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం అయితే కాదు. అలా ఎక్స్ట్రాగా వస్తే ఇక కట్ చేసేసుకోండి. ఓకేనా? అంటే మనకి ఒక గీత అలా ఎక్స్ట్రా వస్తే కట్ చేయాలి, కానీ మరీ ఎక్కువగా వస్తే కాదండి. ఇప్పుడు పైనుంచి కరెక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఈ సెంటర్కి తీసుకుని ఆల్రెడీ ఇక్కడ మనం ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, అదే స్టిచ్ మీదనే స్టిచ్చింగ్ వేసుకోవాలి. అప్పుడే మనకి ఆల్రెడీ మెజర్ చేసుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఓకేనా? అదే స్టిచ్ మీద నీట్గా ఇక్కడ చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డబల్ స్టిచ్ వేసుకోవాలి. అలాగే చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. మనకి ఆ క్రాస్ పట్టి షేప్ అనేది పర్ఫెక్ట్గా టర్న్ అవుతుంది. ఇదే మెథడ్తో మనం ఆపోజిట్ ఫ్రంట్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలండి. చూడండి ఇలా మొత్తం ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఒకసారి ఈ విధంగా మీకు క్లారిటీ రావడానికి ఫోల్డింగ్ చేసి చూపిస్తున్నాను. పర్ఫెక్ట్గా మనకి ఇక్కడ సరిపోయిందనమాట. ఇక్కడ మనం ఇంత జాగ్రత్తగా చూసుకుని మనం ఈ విధంగా చూసుకున్నాం కదా, ఇలా చూసుకున్నా కూడా మనకి హ్యాండ్స్ జాయింటింగ్ చేసిన తర్వాతప్పుడు కూడా మనం కరెక్ట్ పద్ధతిని యూజ్ చేయాలి. అంటే మనం కరెక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చుతోనే హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అలా చేసుకుంటేనే మనకి సైడ్స్ దగ్గర వచ్చేసి ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను ఆల్రెడీ హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసేసానండి. ఇక హ్యాండ్స్ మీకు స్టిచ్చింగ్ వీడియో ఇదే బ్లౌజ్దే కావాలంటే వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ పెడతాను, తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నడుము లూజ్ అయితే మార్క్ చేసుకున్నాను. కరెక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి షోల్డర్ దగ్గర వచ్చేసి కరెక్ట్గా మనకి షోల్డర్ స్టిచ్చింగ్ పాయింట్ ఇలా మధ్యలో ఉండేటట్టు చూసుకొని ఇలా మనం క్లాత్ని సరిపెట్టుకోవాలి. ఓకేనా? అప్పుడే మనకి భుజం దగ్గర వచ్చేసి ముందుకు వెనక్కు రాకున్నట్టు స్టిచ్చింగ్ పాయింట్ సెంటర్కి వచ్చి ఉంటుంది. ఆ తర్వాత కరెక్ట్గా ఇక్కడ చెస్ట్ సైజ్ని మార్క్ చేసుకోవాలి. ఓకేనా? నడుము లూజ్ మార్క్ చేసుకున్నాము, చెస్ట్ సైజ్ని కూడా కరెక్ట్గా మార్క్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా మనం పెట్టి ఇక్కడ మనం ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడైతే ఇప్పుడు నాకు కరెక్ట్గా వచ్చింది. ఒకవేళ కొంచెం ఇలా హెచ్చు తగ్గులు వచ్చింది అనుకోండి, ఇలా హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు ఏ పార్ట్ మీకు ఎక్కువగా వచ్చిందో ఆ పార్ట్లో వచ్చేసి ఒక గీత అలా ఎక్స్ట్రాగా వస్తుంది. అంటే మనం ఎంత కరెక్ట్గా అక్కడ క్రాస్ పట్టి స్టిచ్చింగ్ వేసుకున్నది కూడా హ్యాండ్స్ వచ్చేసి ఒక సైడ్ 1/2 ఇంచే పట్టేసుకుని మరొక సైడ్ 1/2 ఇంచ్ పట్టామనుకోండి, అప్పుడు ఇలా హెచ్చు తగ్గులు వస్తుంది. అందుకోసం హ్యాండ్స్ జాయింటింగ్ చేసినప్పుడు కూడా కరెక్ట్ ఖర్చులతో మనం హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకోవాలి. అంటే 1/2 ఇంచ్ ఖర్చుతో మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి.
మీరు పావించి ఖర్చుతో హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకుంటున్నారంటే రెండు వైపులా కూడా హ్యాండ్స్ జాయింటింగ్ వచ్చేసి పావించి ఖర్చు మాత్రమే పెట్టుకుంటూ జాయింట్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకుని కరెక్ట్గా ఇక్కడ చూడండి షోల్డర్ మధ్యలో ఇలా పెట్టేసుకుని ఇక్కడ మరొకసారి చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో దానికి మార్క్ చేసుకుని నీట్గా ఇక్కడ స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఇన్ని ప్రాబ్లమ్ని మనం నీట్గా చూసుకుంటూ స్టిచ్చింగ్ వేసేసుకుంటే తప్పకుండా మనకి అక్కడ ప్లస్ సింబల్ పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుందండి. బుట్టిక్ స్టైల్లో మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ నేర్చుకున్నట్లు ఉంటుంది. ఎందుకంటే మనకి కరెక్ట్గా ఎక్కడ కూడా మీకు ఖర్చులు కనిపించకుండా నీట్గా క్రాస్ పట్టీని కూడా స్టిచ్చింగ్ వేసుకున్నారు. అలాగే సైడ్ జాయింట్ కూడా నీట్గా వేసుకున్నారు. నెక్స్ట్ దీనికి ఓవర్లాక్ చేసి ఇచ్చేస్తే పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో అయితే మనకి బ్లౌజ్ రెడీ అయిపోతుంది. చూడండి కరెక్ట్గా స్టిచ్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మీకు ఇక్కడ ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను. కరెక్ట్గా మనకి ప్లస్ సింబల్ వచ్చిందా. ఇక్కడ హ్యాండ్స్కి నాకు జాయింటింగ్ కూడా పడిందండి. హ్యాండ్స్ జాయింటింగ్ పడినా కూడా మనకి చూడండి ప్లస్ సింబల్ అనేది ఏమాత్రం మనకి అటు ఇటు కాలేదు. ఒక్క గీత కూడా మనకి అటు ఇటు కాలేదు. ఇలా మనం పర్ఫెక్ట్గా అయితే సైడ్ స్టిచ్చెస్ అయితే వేసేసుకున్నాము. ఇదే మెథడ్తో మనం అటువైపు కూడా హ్యాండ్స్ జాయింట్ చేసుకున్నాం కదా, దానికి కూడా సైడ్ స్టిచ్చెస్ అయితే వేసేసుకోవాలి. చూడండి ఇటువైపు కూడా నీట్గా ఇక్కడ స్టిచ్చింగ్ వేసుకుంటూ ఈ హార్మోల్ రౌండ్ ఉంటుంది కదా, ఈ హార్మోల్ రౌండ్ని ఆల్రెడీ ఒకవైపు మనం స్టిచ్చింగ్ వేసుకున్నాం కదా, ఆ క్లాత్ని మనం ఈ విధంగా పెట్టుకోవాలి. కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడి వరకు ఉందో అక్కడికి జస్ట్ ఒక మార్క్ ఈ విధంగా పెట్టేసుకుని నీట్గా మనం ఇక్కడ స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి ప్లస్ సింబల్ కరెక్ట్గా వచ్చిందని చూసుకుంటూ స్టిచ్ వేసేసుకోండి. ఆ తర్వాత క్రాస్గా ఉండే క్లాత్ని ఇక్కడ కూడా మనం నీట్గా కట్ చేసుకుని కరెక్ట్గా షేప్ వచ్చిందా అనేది అయితే చూసుకోండి. పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చింది. చూసారుగా ఫ్రెండ్స్, మనం ఈజీగా సైడ్ జాయింట్లు ఏ విధంగా ప్లస్ సింబల్ వచ్చేటట్లు స్టిచ్ వేసుకోవాలో. ఈ మెథడ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.